సార్. ఇందాక మీరు అన్నారు కదా కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు. కాల్ వచ్చిందండి, 2 కథలు వేరే అని చెప్పామండి. ఆ తర్వాత మేము లీగల్గా వెళ్తున్నామని చెప్పారండి. ఒక్కసారి కార్పొరేట్లో లీగల్గా వెళ్తున్నాం అని అంటే మేము సైలెంట్ అయిపోతాం, ఎందుకంటే లీగల్ టీమ్స్ విల్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఇన్ ద సేమ్ వే మేము కోర్టుని గౌరవించాం. 25వ తారీఖు కోర్టుకు వెళ్ళాం. అరౌండ్ 3 గంటల ఆ టైంకి కోర్టు రేపు మధ్యాహ్నం 12 గంటలకు వాళ్ళకి ప్రివ్యూ చూపియండి అని చెప్పారు. మేము అక్కడి నుంచి ఆఫీస్కి స్టార్ట్ అయ్యి రేపు ప్రివ్యూ అరేంజ్ చేసే లోపు జరగాల్సిన ధ్వంసం అంతా జరిగింది. బట్ మేము వెనక్కి తగ్గలే. నెక్స్ట్ డే రామానాయుడికి వెళ్ళాం. 12 గంటల నుంచి వెయిట్ చేసాం. వాళ్ళు రాగానే ప్రివ్యూ చూపించాం. నిశ్శబ్దంగా నిష్క్రమించారు, అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇది మీరు బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ని పెట్టుకున్నారు, వేరే వేరే నడుస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్ ఆఫ్ విరాటపాలెం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. బట్ కాకపోతే ఏంటంటే మెయిన్ పాయింట్ ఒకటి ఉంది కాబట్టి దాని గురించి అందరూ అడగాలనుకుంటారు. డెఫినెట్ నేను అడగాలనుకున్నది ఏంటంటే ఇప్పటివరకు చాలా సిరీస్లు వచ్చినాయి ఇండియా వైడ్గా, అన్ని చాలా ప్లాట్ఫామ్స్లో. ఎప్పుడు ఏ 2 మధ్య ఆర్గనైజేషన్స్ మధ్య రానిది దీనికి వచ్చిందంటే అంటే ఇది జస్ట్ ఒక సిరీస్ అనుకోవాలా, లేదంటే ఏదైనా కాన్స్పిరసీ అనుకోవాలా, ఏంటిది వాట్ ఇట్ మెంట్? ఎందుకంటే మీరు చెప్పారు మీది ఒక పెద్ద ఆర్గనైజేషన్ అన్నారు, మీది పెద్ద ఆర్గనైజేషన్ అన్నారు కాదు, పెద్ద ఆర్గనైజేషన్ మీది అండ్ కార్పొరేట్ ఆర్గనైజేషన్. సో ఇలాంటిది ఒక మరక పడడం అనేది, అది మరక తర్వాత క్లియర్ ఆఫ్ చేసుకుంటారు. బట్ టైం బీయింగ్లో అయినా అది పడిందంటే కనుక ఒక చిన్న ఇదైతే ఉంటుంది కదా. ఇది ఎలా చూస్తారు మీరు? ఎలా చెప్పాం కదా సార్, దిష్టి తీపించుకున్నామని. మేము అలాగే అనుకుంటున్నాం. యాక్చువల్గా ఏంటంటే నిర్విఘ్నమానంగా కొనసాగింది మా జైత్రయాత్ర, అన్ని వెబ్ సిరీస్లతో సినిమాలతో. టక్కున ఒక ఏంటి తగిలింది ఒకటి. డెఫినెట్గా ఇక మీదట ఇంకా జాగ్రత్తగా ఉంటాం. అండ్ ఇది తగలడం కూడా మంచిదైంది, ఎందుకంటే ఒకసారి మా సిస్టమ్స్ అన్నీ మళ్ళీ మేము కూడా ఒకసారి ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటాం. డెఫినెట్గా ఒక చిన్న బాధ అయితే ఉంది, కానీ దాని నుంచి రాబోయే కంటెంట్తో ఇంకా మంచి కంటెంట్ తీసుకొచ్చి మేము బయటపడతాం. అయితే మీరు హిట్ కొట్టారు, ఇంతవరకు బాగుంది. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు అనురాధ గారు మాట్లాడుతూ దాని మధ్యలో కట్ చేశారు. అంటే వాడిన పదాలు అంటే ఎలా మాట్లాడతాం అనేది కూడా ఇంపార్టెంట్, ఆ వేదిక ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. బలుపు అన్నారు, లేదంటే ఒక లోకల్ ప్రోడక్ట్ అన్నారు, ఇలా రకరకాలుగా అన్నారు కదా. మీ సక్సెస్ మాట్లాడుతుంది, బట్ కాకపోతే ఏంటంటే జనాలు సక్సెస్ అయిందంటారు, బట్ వీళ్ళు మాట్లాడిన మాటలు కూడా అంటారు. మరి దానికి మీ రియాక్షన్ ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నారు? నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు అండి. పవన్ కళ్యాణ్ గారితో డైలాగ్ ఉంటుంది, ఈశ్వరుడు నోరిచ్చాడు కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, ఈశ్వరుడే చూసుకుంటాడు. వాటి గురించి మేము అసలు పట్టించుకోం, మేము పని మాత్రమే చేస్తాం. ఇప్పుడు అక్కడ ఏదో జరిగిందని ఇక్కడ మేము మాట్లాడలేం, ఎందుకంటే నా తల్లి నాకు సంస్కారం నేర్పింది, నా తల్లి లాంటి సంస్థ నన్ను సంస్కారవంతంగా ఉండమని చెప్తుంది. ఇట్స్ వెరీ, మమ్మల్ని రోజు నడిపించే తల్లి లాంటి వారు నో మాట్లాడద్దు, అంతే, మాట్లాడకూడదు, అంతే, దట్స్ ఇట్. దేశరాజు గారు, అంటే ఏదైతే కాంట్రవర్సీలో ఉందో ఆ స్టోరీ మీ దగ్గరికి వచ్చిందా? మీరు ఎందుకు రిజెక్ట్ చేశారు అది? చెప్పండి. అంటే మా దగ్గరకు వచ్చిందండి. డెఫినెట్గా దాని మీద మేము ఆల్మోస్ట్ 8 months వరకు వర్క్ చేసాం. చాలా గట్టిగా ఇన్పుట్స్ ఇచ్చాం. చాలా అద్భుతంగా 2022లో రిజిస్టర్ అయిన దానికి 2024లో రిజిస్టర్ అయిన దానికి మధ్యలో చాలా ఇన్పుట్స్ చాలా అద్భుతంగా జరిగింది. మా రైటింగ్ టీంలో మంచి రైటర్స్, ఒక అబ్బాయి చాణక్య అని, వెరీ గుడ్ రైటర్స్, వాళ్ళందరూ కూడా మంచిగా రాశారు, ఇన్పుట్స్ ఇచ్చారు. బట్ ఇన్ఫ్యాక్ట్ బికాస్ ఆఫ్ సమ్ ఇంటర్నల్ థింగ్స్ మేము పెద్ద బడ్జెట్స్లో అప్రూవల్స్ కొన్ని రోజులు ఆపేసాం. ఆ తర్వాత అంటే వీఆర్ రిఫ్రెషింగ్ అగైన్, మళ్ళీ కొత్తగా వద్దాము కొన్ని ఇష్యూస్, అప్పుడు మేము వద్దనుకున్నాం, ఇంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, అంటే ఈ మధ్యలో కాపీరైట్ ఇష్యూ వచ్చినప్పుడు ఏదన్నా అట్లాంటి చర్చ జరిగినప్పుడు స్మార్ట్గా ఇన్స్పైర్డ్ అనే ఒక వర్డ్ వాడుతున్నారు. సో అలాంటి టాపిక్ నుంచి ఏమైనా ఇన్స్పైర్ చేసి ఇచ్చేసారా? సార్, ఇఫ్ ఐ మే ఆన్సర్ దట్ క్వశ్చన్ ప్లీజ్. ఇన్స్పైర్డ్ అంటున్నారు కదండి. సో బేసికలీ మీరు ఇప్పుడు రిలీజ్ అయ్యాక మ్యామ్ చెప్పినట్టు ఇఫ్ యూ సీ దేర్ ప్రోడక్ట్ అండ్ అవర్ ప్రోడక్ట్, ఐ కెన్ కాన్ఫిడెంట్లీ టెల్ యూ ఒక్క సీన్ కూడా కామన్ లేదండి. దట్ మచ్ ఐ కెన్ ప్రామిస్ యూ రైట్ నౌ. ఒక్క సీన్ కూడా 2 సిరీస్ల మధ్యలో కామన్గా లేదు. అదే చెప్పాను కదా ఇందాక, పోలీస్ దేర్ ఆర్ సో మెనీ కాప్ స్టోరీస్ సార్. అది ఎందుకు ప్రాబ్లం అవుతుందో కూడా మాకు అర్థం కావట్లేదు. ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ అస్ టు డైజెస్ట్ దట్ సంథింగ్ లైక్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. మీరు అన్నట్టు ఒక మార్క్ అన్నారు కదా, బ్లాక్ మార్క్ పడుతుంది కదా అని చెప్పేసి. వీఆర్ ఆల్సో డెబ్యూ రైటర్స్, లైక్ వీఆర్ రైటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో మాకు అది చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే జీ లాంటి ఒక సంస్థ మా వెనుక ఉండి మాకు మంచి ప్రాజెక్ట్ ఇచ్చి, లైక్ దే ఆర్ లాంచింగ్ అస్, దే ఆర్ రియలీ హ్యాపీ ఫర్ దట్.
కాకపోతే ఇప్పుడు అది సక్సెస్ అవుతుంది, మంచిగా పేరు వస్తుంది అనేది ఎంజాయ్ చేయలేకుండా ఈ స్ట్రెస్, ఈ బాధ అనేది మాకు ఇబ్బంది కలిగిస్తుంది. బట్ వీ వుడ్ లైక్ టు ఫేస్ ఇట్ విత్ ఎ స్మైల్. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండి. మీరు చూసాక అర్థమవుతుంది. ఒకవేళ కోర్ట్ ప్రొసీడింగ్స్ అయిపోయాక వీ విల్ షేర్ ద ఎవ్రీథింగ్, లైక్ వాట్ ఎవర్ ద ఛానల్ డిసైడ్స్ యూ కెన్ కంపేర్. వాళ్ళు కూడా స్క్రీనింగ్ వేసినప్పుడు కంపేర్ చేసుకొని ఏమి ఇంకా మాట్లాడకుండా వెళ్ళిపోయారు సాయి గారు అన్నట్టు. సో యా, దట్స్ ఆన్సర్. ఎనీవే కంగ్రాచులేషన్. Please, Andy, do not ask much details because it is not right for us to answer anything in depth. Court will decide, Andy, and as per our understanding, 100% because we know both the stories. Okay. We know both the stories. They do not know our story. We know both the stories కాబట్టి 100%గా మేము చెప్పగలము that ours is 100% ఒరిజినల్. అనురాధ గారు, అంటే పబ్లిక్గా ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ మీద డ్యామేజ్ లాగా అయ్యేలాగా కామెంట్ చేశారు. సో మీరు ఏమన్నా We are filing a defamation case, అండి. Okay, that's Not what. only on who has moved the proceedings against us, but also people who have commented about the channel, అండి. Because we have we are a public limited company. We have stakeholders for who will get impacted by such comments on the business. So we are moving the court, అండి. ఓకే, కంగ్రాచులేషన్స్ శ్రీరామ్ గారు. విరాటపాలెం. Thank you so much. Thank you. శ్రీరామ్ గారు. సో హాయ్ అండి. సో యాక్చువల్లీ నేను నిన్న మధ్యాహ్నం స్టార్ట్ చేశాను మీ సిరీస్ చూడటం. మధ్యలో ప్రెస్ మీట్ ఉందని చెప్పి లాస్ట్కి వచ్చినప్పుడు ఆపేశాను. ఇమీడియట్గా ప్రెస్ మీట్ అయిపోయాక వెళ్ళి అసలు క్లైమాక్స్ ఏమైంది, ఎవరు వెళ్ళను, అంత ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట నాకు. ఫర్ దట్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎంటైర్ Z5 ఫర్ విరాటపాలెం సక్సెస్. అండ్ ప్రేమ ఎంత మధురంకి దీనికి ఒక చిన్న కనెక్షన్ ఉందని నాకు అనిపించింది. చెప్పండి. ప్రేమ ఎంత మధురంలో అమ్మవారిని చూపిస్తూ మీరు కొన్ని లైక్ అది అన్నీ చూపిస్తూ ఉంటారు కదా, అలాగే ఇందులో కూడా శాపం ఇవన్నీ కూడా, అందులో కూడా శాపం ఉంటుంది, ఇందులో కూడా శాపం ఉంటుంది. ఇది ఒక కనెక్షన్ అనిపించింది. ప్రేమ ఎంత మధురం సీరియల్ చూడడానికి ఓన్లీ రీజన్ ఆ సాంగ్ వల్ల నేను ఆ సీరియల్ చూశాను చాలా రోజులు. సో అండ్ ఇందులో కూడా చూడడానికి ఏంటి రీజన్ అంటే అమ్మవారిది కనెక్షన్. ఏదైతే ట్రైలర్ చూసానో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందుకే సిరీస్ని ఒక ప్రెస్ మీట్ కోసం హోల్డ్ చేసి తర్వాత వెంటనే వెళ్ళి చూసి కంప్లీట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఏంటంటే శాపం అనేది ఆ టెంపు మాకు సెట్లో అది దొరికింది అమ్మవారిది. జస్ట్ మేము ఆ పెళ్లి జరుగుతుంది అమ్మవారి ఫోటో తీసి చేశాను తప్ప ఇది కంపేరిటివ్గా దీనికి దాంట్లో ఉంది దీంట్లో పెట్టాలని చేయలేదండి. అది కోఇన్సిడెంటల్గా జరిగింది అంతే. బట్ ఏదైనా చాలా గ్రిప్పింగ్ అయితే అనిపించిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మేడం అనురాధ గారు, సార్, అంటే వెబ్ సిరీస్ కానీ లేకపోతే ఏదైనా సరే ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ వేయాలనే పాలసీ ఉందా మేడం మీకు? అంటే కన్జ్యూమర్ బిహేవియర్ అండి. బింజ్ వాచ్ చేయాలంటే వి షుడ్ హ్యావ్ టైం కదా. సో ఒకసారి స్టార్ట్ చేస్తే కంప్లీషన్ రేట్ బాగుంటుంది. అండ్ పీపుల్ యూజువల్లీ ఏంటంటే మీరు కూడా అంటే ఫ్రైడేస్ మూవీస్ రిలీజెస్ అవుతాయి అండ్ ఇట్స్ అ హ్యాబిట్ బిల్డింగ్. యాక్చువల్లీ ఏంటంటే ఆ మూవీస్కి ఎఫెక్ట్ పడుతుంది. వీటి వల్ల ఏంటంటే ఈ చూస్తున్నాం కదా, ఇంట్లో ఉండిపోతున్నారు. అదే కొంత అంటే 2 days టైం తీసుకుని అంటే సండే అలా వేస్తే కొంత బాగుంటుంది కదా, థియేటర్లో కూడా కొంత సేవ్ అవుతాయి. కొత్త ప్రొడ్యూసర్ కొత్త సినిమాలు ఒక వారం సినిమా వస్తుందంటే దాదాపు ఒక 1 year నుంచి సినిమా చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంత సేవ్ అవుతారనేసి నేను అనుకుంటున్నా. ఇది సార్ అది చూస్తారండి, ఇది చూస్తారండి. లేదు, ఎందుకంటే థియేటర్ మొత్తం కొలాప్స్ అయిపోతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు. మనం రోజు వింటున్నాం, ప్రొడ్యూసర్స్ మాకు రోజు ఏదో మాట చెప్తా ఉంటారు, వాళ్ళు బాధపడుతుంటారు, ఓటీటీ చంపేస్తుంది అనేది. సో ఆ ఓటీటీ చంపకుండా కొద్ది సేవ్ చేయొచ్చు సండే. సార్ ఐ థింక్ ఇదేదో చాలా ఈ కార్యక్రమం అంటే ఇండస్ట్రీ బిగ్ విగ్స్ అందరూ ఉన్నారండి. ఇంత అంటే వాట్ యు సే ఇంత ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడడానికి వీఆర్ ఆల్ స్మాల్ పీపుల్ ఫర్ సంథింగ్ లైక్ దిస్. ఐ కెనాట్ కమెంట్ ఆన్ మూవీస్ అండి. ఓటీటీ వరకు మేము చెప్పగలం ఏంటంటే వీకెండ్కి పీపుల్ వాచ్ అట్ హోమ్, అంటే యంగ్స్టర్స్ ఎస్పెషలీ ఆన్ ద గో ఉన్న మొబైల్లో చూస్తారు కాబట్టి ఇట్ ల్యాండ్స్ ఆన్ అ వీకెండ్ అండి. బట్ విల్ డెఫినెట్లీ ఇవాల్యుయేట్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ అదర్ పాసిబిలిటీ ఇన్ ఫ్యూచర్. వ్యూయింగ్ హ్యాబిట్స్ మారితే మాత్రం ఖచ్చితంగా వి విల్. ఓకే మ్యామ్, 100% ఒరిజినల్ బ్లాక్ బస్టర్ వర్డిక్ట్ అన్నారు. బేసిక్గా G5 కానీ ఎనీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ 24 hours అవ్వగానే
ఎన్ని మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ అయిందన్నది పోస్టర్ రిలీజ్ చేస్తారు. అవునండి. వై ఇట్ ఈస్ నాట్ రిలీజ్డ్ అండ్ హౌ మెనీ సబ్స్క్రిప్షన్స్ యూ గాట్ ఆఫ్టర్ ద బ్లాక్ బస్టర్ వర్డిక్ట్? అంటే వీ విల్ బీ రిలీజింగ్ ద స్ట్రీమింగ్ మినిట్స్ వెరీ షార్ట్లీ అండి. అంటే డేటా మనకి కొలేట్ అవ్వడానికి వీ గెట్ టైమ్ అండి, స్ట్రీమింగ్ మినిట్స్. The remaining data has come and by our all our previous benchmarks, as we said, రెక్కీకి డబుల్ అని మనం చెప్తున్నాం కదండి. రెక్కీకి డబుల్ వచ్చిందన్న. సో దట్ ఈస్ వై వీఆర్ కాలింగ్ ఫర్ ఇట్. సాయి గారు, యాక్చువల్లీ 20 మంది కొత్త మందిని తీసుకొస్తాము అని చెప్పేసి అని అన్నారు కదా, అండ్ 12+ స్టోరీస్ వస్తాయి ఇక ముందు అన్నారు కదా, అంటే ఎలాంటి జోనర్ ఆఫ్ స్టోరీస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అన్ని జోనర్లు వస్తున్నాయండి, అన్ని సకుటుంబ సపరివార సమేతంగా చూస్తారు. యంగ్స్టర్స్ మంచిగా ఫోన్లో చూసుకుంటారు. థ్రిల్లర్స్ ఉంటాయి, మర్డర్ మిస్టరీస్ ఉంటాయి. వి గో మోర్ ఆన్ థ్రిల్లర్స్. థ్రిల్లర్స్కి మేము పెట్టింది పేరు పరువు కానివ్వండి, వికటకవి కానివ్వండి, రెక్కీ కానివ్వండి, ఇప్పుడు విరాటపాలెం కానివ్వండి, థ్రిల్లర్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే థ్రిల్లర్స్ ఆర్ మోర్ బింజ్ వాచ్ అవుతున్నాయి అనమాట. సో వీ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ థ్రిల్లర్స్. దేశరాజు గారు, సార్ ఇప్పుడు ఆల్రెడీ నెంబర్స్ చూసుకున్నా ఉన్నారు కదా, సో ఏంటి నెంబర్స్, ప్రజెంట్ నెంబర్స్ ఏంటి? అంటే మళ్ళీ ఇక్కడికే వస్తున్నాయండి, కార్పొరేట్ కదా, నెంబర్లు బయటికి చెప్పొద్దు. నేను కాపీరైట్ కూడా సంబంధం, నెంబర్స్ కూడా సంబంధం ఉంటుంది. కాపీరైట్ చెప్తా, నెంబర్ చెప్తా. వి విల్ షార్ట్లీ రిలీజ్ ద పోస్టర్. అంటే ఇప్పుడు దీంట్లో ఇంకోటి కూడా ఉంటుంది, ఎవరికి వాళ్ళు ఏ సిరీస్ వచ్చినా కూడా, అంటే మోస్ట్ ఆఫ్ ద సిరీసెస్ ఏంటంటే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్, 50 ఇలా వేసుకుంటున్నారు కదా. సో ఇప్పుడు కలెక్షన్స్ పోస్టర్స్ ఎలా అయితే కొంచెం ఫేక్ అని చెప్తున్నారో, దీనికి కూడా అదే వస్తుంది. ఏమన్నా ఫేకా లేకపోతే ఒరిజినల్ నెంబర్సా లేకపోతే ఏంటి ఇది? మీరు విరాట్పాలెం చూడండి, బింజ్ వాచ్లో చూడకపోతే నన్ను అడగండి, చాలా ఫాస్ట్గా చూసేస్తారు. ఎంత బింజ్ వాచ్ అవుతే మనకు అంత కంప్లీషన్ రేట్ హెవీగా ఉంటుంది. సో డెఫినెట్లీ వీఆర్ కాన్ఫిడెంట్. ఐ థింక్ వీ విల్ గెట్ బై టుమారో. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద డేటా. ఆ నెంబర్స్ రిలీజ్ అయ్యే లోపున ఒక నెంబర్ చెప్తాను. వీఆర్ ప్రౌడ్ టు produce Viratpalam with the lowest budget. With that scale, we can proudly say like which is one of the lowest budgeted. Yes, so that number we can give now, and the other numbers will be released very soon. శ్రీరామ్ గారు, ప్రేమ ఎంత మధురం అనే సినిమా సీరియల్ తర్వాత బిగ్ స్క్రీన్కి వచ్చేస్తారని అమలాపురం వాళ్ళందరూ చాలా ఆశించారు. ఆ ప్రేమ ఎంత మధురం కూడా బండారు లంకని చేనేత మీద తీశారు. వాళ్ళందరూ బిగ్ స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారు. ఎప్పుడు వస్తారు? నాకు అంత ఆశ లేదు సార్, నేను కంఫర్ట్ ఉన్నాను ఇక్కడ. సో ఇక్కడే పని చేసుకుంటాను. సో మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ షో చేస్తున్నాము, మీకు 13th ప్రివ్యూ చేస్తాను. నేను సినిమాకి ఎంత చేస్తే ఎంత అంటే మైలేజ్ వస్తుందో, లేదంటే అంత క్వాలిటీ ఆఫ్ వర్క్ చేస్తాము, నేను ఇక్కడ అది చేస్తున్నాను. నేను అంటే క్వాలిటీలు ఎప్పుడూ కాంప్రమైజ్ కాకుండానే పని చేసుకుంటూ వెళ్తున్నాం. సో నాకు సినిమాకి, సీరియల్కి, వెబ్ సిరీస్కి ఆ తేడా ఏమీ లేదండి. నా ఎస్పెషల్ నేను పనిచేసే చోట మా డైరెక్టర్ అలాగే తీస్తాడు, మేము అలాగే కష్టపడతాం. ఎక్కడికి వెళ్ళినా ఆన్ స్క్రీన్ మనం ఏం చేస్తున్నాము అనేది మాకు ఇంపార్టెంట్. అది. థ్యాంక్ యూ. అనురాధ గారు, జీ తెలుగు నుంచి 5గా మారడానికి కారణం ఏంటి మేడం? Z5 ఉంది, జీ తెలుగు ఉంది, అంటే రెండు బ్రాండ్ రిఫ్రెష్ చేసామండి. అంటే ఈ బ్రాండ్ రిఫ్రెష్లో యాక్చువల్లీ ఈ కొత్త ప్రోడక్ట్తోనే యాక్చువల్లీ రిఫ్రెష్ అయింది ఫర్ అస్. 7 లాంగ్వేజెస్లో ఒరిజినల్ కంటెంట్ చేయబోతున్నామండి. వీ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్. యాడెడ్ లాంగ్వేజెస్ ఏంటంటే మలయాళంలో ఒరిజినల్ కంటెంట్ రిలీజ్ అయింది రీసెంట్గా, బాంగ్లాలో, మరాఠీ ఈజ్ ద న్యూ అండి, హిందీ, తెలుగు, కన్నడ అండ్ తమిళ్ యాజ్ ఆల్వేస్. సో ఇప్పుడు యాడెడ్ లాంగ్వేజెస్ ఏంటంటే మరాఠీ, మలయాళం, కన్నడ మనకి కొత్త లాంగ్వేజెస్ అండి. సో దట్ ఈస్ వై దే హ్యావ్ డన్ అ న్యూ బ్రాండ్ రిఫ్రెష్ అండి. దివ్య గారు, ఇప్పుడు ఎంత సంస్థలు కొట్టుకున్నా మాది ఒరిజినల్ అన్నా లాస్ట్కి పేరు మాత్రం కథ ఇచ్చినప్పుడు మీ పరంగానే ఉంటుంది. ఆ రోజు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ, వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు కానీ మీ స్టేటస్ ఏంటి? అంటే డైరెక్టర్గా ఇదే మీకు అవకాశం కదా, మీరు నిరూపించుకోండి, మంచిగా స్టోరీ ఇచ్చి సేమ్ ఉన్నాయి అని వాళ్ళ ఎలిగేషన్ వేసినప్పుడు మీకు ఏమనిపించింది? ఏమనిపిస్తుంది సార్, చాలా బాధేసింది. బట్ లైక్ ఐ సెడ్ అండి, ఐ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఫ్రమ్ ద ఛానల్ అండ్ ఫ్రమ్ ఎవ్రీబడి ఐ హ్యావ్ వర్క్డ్ విత్. Like I said, we are doing another projects as well, 2 more projects. వెంటనే కాల్ చేశారు, do you need our support, do you want us to speak up? అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, we know what you are and I'm so grateful to earn their trust అండి, so much. Like I said,
it's in sub judice, so we will follow the court of law, we'll respect it, and we'll wait for the verdict. And I think the audience will be the main judges, and once it is out, everybody will say, and you will only say that. So ఒక్కటి కూడా కామన్ లేదు అని చెప్పేసి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ అండి. ఇప్పుడు మీరు ఏమన్నా కేసు వేసే అవకాశం ఉందా ఒకవేళ అంత అయిపోయిన తర్వాత? అంటే అంతే కదా, డైరెక్టర్గా మీకే, అదే సారీ రైటర్గా స్టోరీ ఇచ్చినప్పుడు మీకే కదా చాలామంది అంటుంటారు, అప్పుడు మీరేమన్నా చేసే అవకాశం ఉందా? కాదండి, ఇఫ్ ఐ మే కోట్ రజనీకాంత్ గారు హియర్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సార్. நம்ம வேலை நம்ம பார்த்துக்கிட்ட போயிட்டாரு. So we'll keep working and our work will speak louder than words. That's all we want. ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే ఒక క్రైము, ఓ రొమాన్స్ ఇలా ఉంటేనే ఓటీటీ ప్లాట్ఫామ్ తీసుకుంటుందని బయట వింటున్నాం. ఎంతవరకు నిజం అందులో? అస్సలు నిజం లేదండి. అంటే క్రైము, ఫైట్ ఇవి లేకపోతే అలా ఏం లేదండి. మేము లైక్ అంటే మీరు అంటుంది ఏంటి, ఓన్లీ థ్రిల్లర్స్ తీసుకుంటున్నారనా? థ్రిల్లర్స్ అవి కామన్ గా ఉండాలి కంపల్సరీ సిరీస్ లో. లేదండి అలాంటి ఇప్పుడు సపోజ్ మేము నెక్స్ట్ చేయబోయే కథ ఏదైతే ఉందో అవుట్ అండ్ అవుట్ మంచి తెలంగాణ కరీంనగర్ ప్రేమ కథ.